బసవ బుధవారం గురించి మీకు తెలిసే ఉంటుంది. చాలామంది సంఘాల్లో ఈ బసవ బుధవారము చేయరు. కొన్ని సంఘాల్లో మాత్రమే చేస్తారు. కొన్ని సంఘాల్లో బసవ బుధవారం అంటే వాళ్ళకి తెలియదు అసలు ఏంటి ఆ బసవ బుధవారము అని అనుకుంటూ ఉంటారనమాట. కానీ ఒక ప్రత్యేకంగా ఈ బసవ బుధవారం గురించి కొన్ని వివరాలు నేను చెప్పాలనుకుంటున్నాను. భస్వము అంటే కాల్చిన తర్వాత వచ్చే బూడిదను భస్వం అంటారు. అర్థమవుతుందా? భస్వం చేసేద్దాం అంటారు చాలామంది. ఆ భస్వం అనగా ఏమీ లేకుండా కాల్చి బూడిదగుట, దాన్ని భస్వం అంటారు. అసలు భస్వ బుధవారము అని ఎందుకు ఈ పేరు మనకు వచ్చిందని చరిత్రలో కొద్ది వరకు లోతుగా మనం వెళితే కొన్ని లోతైన విషయాలు మీకు నేను తెలియపరచాలనుకుంటున్నాను. అసలు బసవ బుధవారం బైబిల్లో ఉందా అంటే బైబిల్ ప్రకారం చూస్తే కనుక బసవ బుధవారం లేదు, బైబిల్లో లేదు. కానీ బైబిల్లో లేదని మనం ఎందుకు చేయాలని ఒక ప్రశ్న మీరు రావచ్చు. ఒక ప్రశ్న, బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా? బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా? లేదు. బైబిల్ అనే పదం బైబిల్లో లేకపోయినా ఈ బైబిల్ని పట్టుకుని బైబిల్ అంటున్నా. ఎందుకు అంటున్నామంటే ఇంకా దేవుడు రాయించిన పుస్తకములన్నీ క్రోడీకరించి జాగ్రత్తగా ఈ 66 పుస్తకాలు క్రోడీకరించి 66 పుస్తకాలు ధ్యానించి స్కాలర్స్ కొన్ని వేల సంవత్సరములు దాంట్లో ఉండే నీతిని గ్రహించి పరిశుద్ధాత్ముడు ఫస్ట్ పుస్తకంలో, రెండవ పుస్తకంలో, మూడవ పుస్తకంలో ఈ 66 పుస్తకాలలో పరిశుద్ధాత్ములు ఏమైతే మాటలు మాట్లాడి ఉన్నారు ఆ మాటలన్నీ పరిశుద్ధాత్ముడు మాట్లాడినాడా లేదా, ఈ మాటకు ఆ మాటకు టారీ అవుతుందా లేదా అని గ్రహించి ఇవన్నీ కలిసికట్టుగా పరిశుద్ధాత్ముడే మాట్లాడి ఉన్నాడని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చి ఈ 66 పుస్తకాలను ఒక పుస్తకంగా తయారు చేసి దానికి ఒక పేరు పెట్టారు. దాన్ని పరిశుద్ధ గ్రంథము. చెప్పబడి అంటే ఆది కాండములో మాట్లాడిన మాట ప్రకటన గ్రంథములో కనబడుతుందా లేదా? అంటే క్రీస్తు పూర్వం 1600 సంవత్సరాల క్రితం రాసిన మాట క్రీస్తు శకం 1వ సంవత్సరంలో రాసినటువంటి మాట కరెక్ట్ గా లింక్ అవుతుందా లేదా అని చూశారు. ఎలా లింక్ అంటే కనుక ఆ మాటకు ఈ మాటకు భేదం అనేది రాకూడదు. కనుక ఆ మాట మాట్లాడింది పరిశుద్ధాత్ముడే, ప్రకటన గ్రంథంలో మాట మాట్లాడింది పరిశుద్ధాత్ముడే. అది నీతిగా కనబడుతుంది, ఇది నీతిగా కనబడుతుంది. కనుక ఈ 66 పుస్తకాలను బైబిల్ అనే పేరు పెట్టి మనము పిలుస్తున్నాం. కానీ బైబిల్ అనే మాట బైబిల్లో లేదు. బసవ బుధవారం కూడా బైబిల్లో లేదు. ఎందుకు లెంట్ వచ్చింది? ఈ రోజు నుంచి లెంట్ దుఃఖ దినాలు. లెంట్ అంటే దుఃఖ దినాలు. దుఃఖం అంటే దేని నిమిత్తం దుఃఖం చెప్పనా? దేని నిమిత్తం? కొందరు ఏమంటారంటే యేసయ్య మా కోసం శ్రమపడి ఉన్నారు కనుక, యేసయ్య మా కోసం దుఃఖపడి ఉన్నారు కనుక ఆ దుఃఖాన్ని ధ్యానించుకుంటూ నేను కూడా దుఃఖములు ఉండాలని ఈ 40 దినాలు నేను పాటించాలనుకుంటాను. ఓకేనా? దాన్ని కొద్ది వరకు లెంట్ అనుకుంటుంటారు. ఓకే, ఈ లెంటు, ఈ దుఃఖ దినాలు, ఈ బసవ బుధవారము ఎప్పుడు వచ్చింది మనం చూస్తే కనుక యాక్చువల్గా 1వ శతాబ్దంలో అయితే ఈ లెంటు, ఈ బసవ బుధవారం అనేది లేదు. యేసుక్రీస్తు కాలంలో లేదు. కానీ యేసుక్రీస్తు కాలం తర్వాత మనం చూస్తే 337 సంవత్సరంలో ఈ యొక్క ప్రార్థనలు ప్రారంభమైన మనం చూస్తాం. ఎన్నో సంవత్సరం? 337 సంవత్సరం. ఇప్పటికి దాదాపు చూస్తే 1700 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. ఎన్ని సంవత్సరాలు? 1700 సంవత్సరాల క్రితం. ఎందుకు ఈ దుఃఖ దినాలు ప్రారంభించారు అని ఒక బేస్ మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు వారు శిలువ ఎక్కిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఎన్ని గంటలు సమాధిలో ఉన్నారంటే కనుక లెక్కిస్తే 40 గంటలు సమాధిలో ఉన్నారు. ఎన్ని గంటలు? జాగ్రత్త విన్నారా? మీకు తెలవాలి మీకు. ఎన్ని గంటలు అండి? 40 గంటలు. ఈ ఆసియం వాళ్ళు, ఈ యొక్క బిషపులందరూ కలుసుకొని 40 గంటలు దేవుడు మా కోసము సమాధిలో ఉండి తిరిగి లేచాడు కనుక మేము 40 గంటలు ప్రార్థన పెట్టుకోవాలని ఈ ప్రార్థన ప్రారంభించాడట. ఎన్ని గంటల ప్రార్థన? 40 గంటల ప్రార్థన. ఈ 40 గంటలు మేము దుఃఖంతో ప్రార్థించాలా, ఈ 40 గంటలు మేము తగ్గించుకొని ప్రార్థించాలా, ఈ 40 గంటలు మేము దేవునితో గడపడానికి ప్రార్థించాలి అని చెప్పి 330 సంవత్సరంలో 40 గంటలు ప్రార్థన ప్రారంభమైంది.
ఎన్ని గంటల ప్రార్థన? 40. అదే 333వ సంవత్సరంలో మరలా అనుకుంటున్నారంట, 40 గంటలు ప్రార్థన సరిపోవడం లేదు దేవునితో గడపడానికి. ఇప్పుడు కూడా దేవునితో గడపడం ఈ 40 గంటలు ప్రార్థన సరిపోవడం లేదు, ధ్యానించడానికి సరిపోవడం లేదు, మోకరించడానికి సరిపోవడం లేదని చెప్పి ఈ 333వ సంవత్సరం 3 సంవత్సరాల తర్వాత ఏమనుకున్నారంటే ఈ 40 గంటలు ఏం చేయాలంటే కనుక ఒక వారంగా మార్చాలి. చప్పట్లు మనం అయిపోతుంది. 40 గంటలు ఎన్ని రోజులు అయిపోయినాయి? 7 రోజులు అయిపోయినాయి. ఈ 7 రోజులు ప్రార్థన కూడా ప్రారంభించారంట. ఎవరితో గడపడానికి? దేవునితో గడపడానికి. ఎలా గడపాలంటే కనుక దేవుడు మన కోసం పడిన ప్రయాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో గడపాలా, దేవుడు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో గడపాలా, దేవుడు మరణించిన మరణాన్ని బట్టి దేవునితో గడపాలా, దేవుడు నా పాపాన్ని తీసివేసిన దాన్ని బట్టి దేవునితో గడపాలనుకున్నారంట. ఇలా 7 దినములు ప్రార్థన ప్రారంభించారంట. 7 దినములు ప్రార్థన ప్రారంభించిన 7 దినాలు కూడా దేవునికి సరిపోవడం లేదంట. మళ్ళా చూస్తే కనుక 350వ సంవత్సరంలో దానికి ఒక పేరు పెట్టారంట, హోలీ వీక్. అంటే కనుక పరిశుద్ధ వారము. పరిశుద్ధ వారముగా పేరు పెట్టి ఆ 350 సంవత్సరం ఏం చెప్పారంటే కనుక ఈ 7 దినాలు కూడా దేవునికి సరిపోవడం లేదని చెప్పి మరలా వాళ్ళు అనుకున్నారంట. 40 దినాలు మోషే ఉపవాస ప్రార్థన చేశాడు కదా, 40 దినాలు యేసుక్రీస్తు వారు ఉపవాస ప్రార్థన చేశారు కదా, 40 దినాలు దుఃఖించారు కదా. యేసుక్రీస్తు వారు సేవ ప్రారంభించేటప్పుడు అతను 40 దినములు మన కోసం ఎలాగో దుఃఖించారు, మనం కూడా ఈ 7 రోజులను తీసివేసి 40 రోజులుగా మార్చుకుందాం. చప్పట్లు దేవునామం పట్టుకుందాం. ఎన్ని రోజులుగా? 40 రోజులు. ఇప్పుడు 40 రోజులు ఎప్పటి నుంచి ప్రారంభం? బస్వ బుధవారం. ఈ బస్వ బుధవారము పేరు పెట్టిన సంవత్సరము 390వ సంవత్సరంలో పేరు పెట్టారంట. బస్వ బుధవారము, బస్వ బుధవారము, బస్వ బుధవారము. ఈ రోజు నుంచే లెక్క ప్రారంభమవుతుంది. ఎప్పుడు దాకా చెప్పనా? ఏ పండుగ? ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే పండుగ. అది మళ్ళీ గుడ్ ఫ్రైడే మళ్ళీ వేరేది. ఈస్టర్ పర్వరికి ఎన్ని దినాలు మీకు తెలుసు? 40 దినాలు కాదు, 47 దినాలు వస్తాయి. ఎన్ని దినాలండి? 47 దినాలు. ఈ 7 దినాలు ఎందుకు? జాగ్రత్త దినాలు. ఈ 7 దినాలు ఎందుకంటే 7 దినాలు సపరేట్ అయిన దినాలు. ఆ సపరేట్ దినాలు ఏంటంటే కనుక అది విశ్రాంతి దినాలు. చప్పట్లు దివనామం అర్థమవుతుందా? ఈ విశ్రాంతి దినాలు మినహా మిగిలిన దినాలు 40 దినాలు. టోటల్ వేడిగెత్తికుంటే 47 దినాలు. ఎన్నివండి? 47 దినాలు. 7 శుభ శుక్రవారాలు, 40 ఉపవాస ప్రార్థనలు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? 7 శుభ శుక్రవారాలు, 40 ఉపవాస దినాలు. ఈ యొక్క చూస్తే కనుక శుభ శుక్రవారాలన్నీ ఏమి విశ్రాంతి దినాలను పక్కన పెడతారు, ఈ 40 దినాలు లెక్కిస్తారు. కనుక ఫస్ట్ ఏమో 40 గంటలుగా ప్రారంభమైంది, రెండవది ఏమో ఒక వారంగా కొనసాగించబడింది, మూడవది ఏమో 40 దినాలుగా మార్చబడింది. చేసుకోవాలా చేసుకోకూడదా చెప్పాలి? మళ్ళీ బైబిల్లో లేదే, బైబిల్లో లేదే. నేను ఏమని చెప్తున్నానంటే మనం చేసేది ప్రార్థనే, మనం చేసేది ప్రార్థనే. ఎందుకంటున్నానంటే కొన్ని సమయాల్లో ప్రార్థనలు ఏకీభవించవచ్చు, ఏకీభవించలేకపోవచ్చు. కొన్ని సమయాల్లో గడపవచ్చు, గడపలేకపోవచ్చు. కానీ కొన్ని ప్రత్యేకమైన దినాలు మన పితరులు మన మధ్య ఉంచారు కనుక ఈ ప్రత్యేకమైన దినాల్లో కొందరు మనసులు మారిపోతాయి, కొన్ని స్థితిగతులు మారిపోతాయి, కొన్ని జీవితాలు మారిపోతాయి. కొన్ని పశ్చాత్తాపాలతో దేవునితో పాపం ఒప్పుకుంటూ ఆయనతో అనుసంధానం కలిగి ఉంటాము కనుక ఈ 40 దినాల్లో చేసే ప్రతి ప్రార్థన నీ జీవితాన్ని తాకి నీ జీవితాన్ని మార్చే ఒక అవకాశం ఉంటుంది. కనుక ఈ 40 దినాల ప్రార్థన చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. మనం గడిపేది దేవునితోనే.